కానీ ఇక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుమంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నారు? ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరితో అంటున్నారు అనేది నన్ను అడుగుమనేది మనం ప్రార్థన కాబట్టి మనం ప్రార్థించేది ఎవరికి ప్రార్థన చేస్తాం? దేవునికి ప్రార్థిస్తాం. అంటే చెప్పేది ఎవరంటే దేవుడు, అడుగుమని చెప్పేది ఎవరు? దేవుడు. అయితే ఎవరిని అడగమంటున్నాడు? ఇక్కడ మనం చూసినప్పుడు ఇది ప్రవచనం రాసింది దావీదు, కానీ ఇక్కడ ఈ ప్రవచనాత్మకమైంది. ఇది ఎవరు అంటే యేసుక్రీస్తుని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని అంటున్నాడు. అసలు యేసుప్రభు అప్పుడే ఉన్నాడంటే పాత నిబంధనలో మనం చూస్తే ఆయన భూమికి పునాదులు వేయకొనిపే ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనము అంటాడు. అంటే ఈ రాసింది ఆత్మవిషయుడే దావీదు రాశాడు, కానీ అడగమనేది ఎవరు చెప్తున్నారంటే తండ్రి కుమారుడైన యేసు ప్రభుతో చెప్తున్నాడు. అందుకంటాడు అక్కడ మనం పై వచనం చూస్తాం, 7వ వచనం, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను రైట్. కనుక ఈ మాట మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పనమాట. ఇదే సేమ్ మన వర్స్ మనం చూస్తే రిలేటెడ్ వర్స్ మనకు ద బుక్ ఆఫ్ హెబ్రూస్ మనం చూస్తాం, హిబ్రూలో చూస్తాం. హిబ్రూ పత్రిక 1వ అధ్యాయం కూడా మనకు కనబడుతుంది కదా. హెబ్రూలో రాసిన పత్రిక అక్కడ ఇంకా స్పష్టంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఈ సందర్భాన్ని ఎత్తి రాస్తూ ఉంటాడు. ఈ పాత నిబంధనలు ఒక సందర్భం, కొత్త నిబంధనలో ఈ రెండు సందర్భాలు దానికి యాస్టీజ్గా మనం రిలేటెడ్ వర్సెస్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ మరి న్యూ టెస్ట్మెంట్. ఇక్కడ మనం ఈ 2వ కీర్తన 8 వచనము పాత నిబంధనలు వస్తే, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం దానికి సంబంధించిన వచనం మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఇక్కడ ఆత్మతో రాస్తారు. అక్కడ దావీదు గారు అయితే ఇక్కడ ఆత్మతో పౌలు గారు రాస్తాడు. చూద్దాం అక్కడ 8వ వచనం 5వ వచనం, ఏలనగా నీవు నా కుమారుడు, నేడు నిన్ను రైట్. కాబట్టి నేను ఇక్కడ అని చెప్పిన ఎవరు చెప్పారు? కుమారుడై ఉండనని ఆయన అని దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పాడా? దూతలతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. అంటే ఇక్కడ ఎవరు కుమారుడు, ఎవరు తండ్రి ఎవరు అంటే మనకు అర్థమైపోయింది కదా. తండ్రి అంటే యెహోవా దేవుడు, కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం కదా 4వ వచనంలో 5వ వచనంలో కూడా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఆ కుమారుని, 2వ వచనం స్పష్టంగా ఉంది, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుని యేసుక్రీస్తు వారు, ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఇప్పుడు కుమారుడు గురించి చెప్పుకుంటూ వస్తాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను అని దూతలతో చెప్పాలా? ఎవరితో అని చెప్పాడంటే, ఎవరితో అంటే మనుషులు, దూతలు అంటే ఏంజిల్స్, దేవదూతలు. అంటే దేవదూతలతో చెప్పిన పదం కాదు ఇక్కడ. కుమారుడు అంటే దేవదూతలు కాదు, కుమారుడు అంటే మనుషులు కాదు, కుమారుడు అంటే దావీదు కూడా కాదు. ఇక్కడ కుమారుడు అంటే ఎవరు? ఇక్కడ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారికి వచ్చిన ప్రవచనము ఈ 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ ప్రవచనం అనేది మనకు తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసుప్రభువు వారు తండ్రిని ఏం చేశాడు? అడుగుతూ వచ్చాడు, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించము. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. అంటే కుమారుడుగా ఉండి తండ్రిని ప్రార్థన చేస్తూ వచ్చాడు, లేదా తండ్రిని అడుగుతూ వచ్చినాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రిని అడిగినారు, ప్రభు అయిన తండ్రి అయిన దేవుణ్ణి అడిగినారు. కనుక మనము కూడా దేవుని అంటే మొదటగా చూస్తే యేసుప్రభు తర్వాత పాత నిబంధనలు అయితే ఇశ్రాయేలు, ఇప్పుడు కాలంలో అయితే రక్షించబడిన దేవుని ప్రజలు. ఇప్పుడు మనము అడిగే విధిలోనికి వస్తే యేసుక్రీస్తు వారే ఆయన తండ్రిని మనం అడిగినట్లు మనం చూస్తాం. తండ్రిని అడుగుతూ వచ్చాడు, తండ్రికి విజ్ఞాపన చేశాడు, తండ్రికి మనవి చేస్తూ వచ్చాడు. ఆయా సందర్భాలు మనం 4 సువార్తల్లో మనకు కనబడుతుంది. యేసుప్రభువు వారు చాలా సందర్భాల్లో స్వస్థత కొరకు కానీ, లేదా గెత్సేమనే తోటలో కానీ, లేదా ఆయా సందర్భాల్లో కార్యాలు చేసే ముందు లాజరును తిరిగి లేపేటప్పుడు కానీ, మరి 5 రొట్టెలు 2 చేపలు కానీ, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయే గడియ సమయం వచ్చినప్పుడు శిష్యుల కొరకు లాంగ్ ప్రేయర్, పొడవాటి ప్రార్థన, జాన్ గాస్పల్ చాప్టర్ 17లో మనం చూస్తాం. అతి పొడవాటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు చేసిన ప్రార్థన మనం. ఇలాగ యేసుప్రభు వారు తండ్రిని అడిగిన సందర్భం. సరే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అడిగింది యేసుక్రీస్తు వారు, అడగమని చెప్పేది యెహోవా దేవుడు అంటున్నాడు. కనుక నీవు నా కుమారుడు కనుక నేను కన్యను కనుక నన్ను అడుగుము అనేది ఒక ప్రవచనము యేసుక్రీస్తులో అది నెరవేర్చబడతా ఉంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారే కాకుండా ఇప్పుడు దావీదు కూడా అడగవచ్చు. దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగాల్లో ఒక వ్యక్తి కాబట్టి, ఈయన దేవుని ప్రజలు కాబట్టి దేవుని ప్రజలుగా దావీదు కూడా అడగవచ్చు, ఇశ్రాయేలు అడగవచ్చు. ఈ దినాల్లో రక్షించబడిన మనందరం కూడా దేవునికి ఏమైనా ఉంటా, ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉన్నాం.
ఆయన పిల్లలం లేదా కుమారులు, ఆయన కుమార్తెలు. ఇప్పుడు మనము కూడా ఆయన్ను అడగాలి. ఇక్కడ మనము ఏ విషయాలు మనం అడగాలి? పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఎన్నో సంగతులు, మనం ఒక 5 సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ అడిగే సందర్భంలో వస్తే యేసు ప్రభువారు, అది ప్రవచనాత్మకంది. ఆ తర్వాత వస్తే దావీదు కూడా అడుగుతూ వచ్చాడు, ఇశ్రాయేలు అడిగారు, దేవుని ఆదిమ సంఘం అడిగింది. ఈ దినాల్లో మనం కూడా అడగవలను. 8వ వచనం, నన్ను అడుగుము, ఆస్క్ ఆఫ్ మీ, నన్ను అడుగుము. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏ విషయాలు అంటే నెంబర్ 1 మొట్టమొదటిగా మనం అడగాల్సిన విషయం ఏంటంటే లూకాసు వార్త మనం చూద్దాం. మొదటి విషయంగా లూక్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 13. లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త. తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. తన్ను అడుగువారికి ఏమి అడుగుతున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మనం తన్ను అడుగువారికి అంటే దేవుణ్ణి ఎవరు అడగాలి, ఏం అడగాలంటే ఆయన కుమారులై ఉండి అడగాలి, ఆయన ప్రజలై అడుగుండాలి. మొదటి ఆధిక్యత యేసు ప్రభు వారికి ఉంది. ఆ తర్వాత రక్షించబడిన వారికి దేవుడు ప్రభువు తర్వాత మనకి ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను మనం అడిగేవారంగా ఉండాలి. అయితే మనము ఈ అడిగే విషయంలో మనం చూస్తే ఎలా అడగాలి? బైబిల్ గ్రంథాలు మనం చూస్తే వారు మీరు ఏమి అడుగుతున్నారు అది మీకు తెలియదంటాడు. అంటే మీరు అడుగుతున్నది మీకు అర్థమవుతుందా అంటాడు. అంటే మీరు అడిగేది మీకు తెలుసా కదా? మనం అడిగేది మనకు తెలిసి ఉండాలి, మనం ఏం అడుగుతున్నామో కదా. సందర్భంలో వస్తే తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది, ప్రభువా అయ్యా సింహాసనం, పరలోకంలో సింహాసనం కుడివైపున ఒక కుమారుని, నీ ఎడమవైపున కుమారుని కూర్చోబెట్టు అంటే చూడండి అక్కడ అంటే ఏం అడుగుతున్నారు ఇక్కడ మనం చూస్తే ఆమె తల్లి ఉద్దేశం మనం చూసినప్పుడు ఏంటంటే జబదయి కుమారులుగా 2 కుమారుల కొరకే జబదయి యొక్క భార్యగా యోహాను యాకోబు యొక్క తల్లిగా చూస్తే ఆ మంచిది అయ్యా నాకు 2 కుమారులు, ఆ 2 కుమారులు కూడా పరలోకములో ఒకడు కుడివైపు ఎడమవైపు కూర్చోవాలయ్యా అంటే ఆమె ఆశ చాలా మంచిది. అయితే అడిగే విషయాలు కదా, మనం అడిగే విషయాలు మనము పరలోక విషయాలు, దేవుని విషయాలు, మంచి విషయాలు అలాగే. అదే సమయంలో మనం చూస్తే యాకోబు పత్రికలో రాయడం 4వ అధ్యాయం అంటే మీరు అడుగుతున్నారు కానీ అది మీ భోగేచ్ఛల నిమిత్తము అడుగుచ్చు. అంటే మనం అడిగేది ఒక మంచి విషయాలు అడగాలి, ఒక దైవికమైన వాటిని అడగాలి. అవి ఆత్మ సంబంధమని పరసంబంధమై ఉండాలి. మొదటి ఇంపార్టెంట్ అవి దేవుని విషయాలు. తర్వాత రెండవది మనకు, మన వ్యక్తిగతాల్లో, కుటుంబానికి, సంఘానికి కూడా మనకు అవసరమని అడగవచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ ఏటిని మనం అడగాలి, అదే సమయంలో మనం ఎలా అడగాలి అని బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మనం అడిగేటప్పుడు ఏంటంటే మనము అడిగే సమయంలో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నవారమే మనం అడగటము అనేది ప్రాముఖ్యమైనది. అందుకే ఆత్మతో వాళ్ళు ప్రార్థన చేశారంటే అర్థం ఏంటంటే ఆత్మను కలిగి వారు ప్రార్థన చేశారు. అంటే దేవుని ఆత్మతో, పౌలు గారు అంటే నేను ఆత్మతో ప్రార్థన చేయదును, మనసుతో ప్రార్థన చేయదును. అందుకే అతడు ఆత్మవిషుడై దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించారు. అంటే వారు ఆత్మ విషయంలోకి వెళ్ళి అంటే దేవుని ఆత్మతో మనము ఆయన ఆత్మను మనం కలిగి ఉండి అడుగుతాం. అదే సమయంలో మీరు అడిగినప్పుడు అంటే భోగేచ్ఛల కొరకు కాకుండా దైవికమైన మంచి విషయాల కొరకే అడగాలి. అదే సమయంలో ఎలా అడగాలంటే మనము వారు విశ్వాసముతో మనం అడగాలి, విశ్వాసముతో అడగాలి. మనం అడిగే వాటిని అందుకని మీరు అడిగినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకును. అంటే విశ్వాసముతో కూడా మనము అడగవలసిన వారు. మనం విశ్వాసము లేకుండా మనం అడిగితే అవి అంగీకారం కూడా ఉండవు. మనం చూస్తున్నాం లేఖనాల ఆధారం. ఇక్కడ మనం విశ్వాసంతో అడగాలి. అదే సమయంలో మనము పరిశుద్ధులమై ఉండి అడగాలి. అంటే మన జీవితాలు మనము ప్రభు దగ్గర అనుదినము ఆయన రక్తంలో కడగబడుతూ ఆయన వాక్యమను ఉదక స్నానంతో మనం కడుక్కుంటూ పరిశుద్ధపరచబడి ప్రభు దగ్గర మనము పరిశుద్ధులమై మనం అడగాలి, పరిశుద్ధత కలిగి మనం అడగాలి. ఇలాగ మనం సరే ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. సరే ఇక్కడ అడిగేది నెంబర్ 1 ఏంటంటే ఒకటి ఇక్కడ లూకాసు 11:10 ప్రకారము మనం పరిశుద్ధాత్మను మనం అడగవలసిన మార్గం. ఇదంతా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది పరిశుద్ధాత్మ అంటే దేవుణ్ణి మనం అడుగుతున్నాం. అంటే పరిశుద్ధాత్మనే మనం కలగను అనుక అయ్యా పరిశుద్ధాత్మ కనుక ఎంత ఇంపార్టెంట్ అంటే యేసుప్రభు అంటాడు మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చే వరకు కూడా మీరు అక్కడ కనిపెట్టుకునడం అన్నాడు. అంటే అక్కడ నుంచి వారు కనిపెట్టుకున్న దినాలు మనం చూస్తాం. యేసుప్రభు వారు 40 దినాలు, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిన 10 రోజులు, ఈ 40 + 10 50 దినాలు. అపోస్తలులకు 2వ అధ్యాయానికి వచ్చేసరికి 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. అంటే వాళ్ళు శిష్యులు ఏం చేశారు? కనిపెట్టుకున్నారు.
40 మరియు 10 దినాలు. అందుకే పెంతుకోస్తు అంటే అర్థము 50వ దినము అని అర్థం. 50వ దినమున పెంతుకోస్తు అనే ఒక దినముగా ఉంది. ఆ దినం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రభు అంటాడు, మీరు మీరు వేచి ఉండండి, యెరూషలేములో కనిపెట్టుకోనండి. దేని కొరకు అంటే పరిశుద్ధాత్మ కొరకు. ఒక విషయం చెప్పాలంటే, శిష్యులు యేసుప్రభువారు ఆరోహణమైన తర్వాత వాళ్ళు ఏ కార్యం చేయలే. ఎప్పుడెప్పుడు అంటే యేసుప్రభువారు ఆరోహణమైన తర్వాత మరియు పరిశుద్ధాత్ముడు ఎంటర్ కాకముందు ఈ మధ్య టైంలో. అంటే ఈ మధ్య టైం ఎంత వస్తుందంటే, యేసుప్రభువారు పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత, ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 10 దినాలు. అంటే ఈ 10 రోజుల్లో అసలు వాళ్ళు ఏ ప్రసంగం చేసినట్టు కనబడదు. అంటే అక్కడ వాళ్ళు ఏ మిరాకిల్స్ అద్భుతాలు చేసినట్టు కానీ ఏ సూచక్రియలు చేసినట్టు కూడా కనబడదు. 10 దినాలు వాళ్ళు ఒకటే మేడ గది మీద వారు ఏం చేస్తారంట, కనిపెట్టుకొని ఉంటున్నారు. అది ఎందుకోసం అంటే యేసుప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ అందుకే మనం అంతే, పరిశుద్ధాత్మ లేకుండా వాళ్ళు పరిచర్య చేసిన కూడా అంత ఫలవంతం కూడా. పరిశుద్ధాత్మ లేకుండా శిష్యులు కానీ ఆదిమ సంఘం కానీ ఏ కార్యాలు చేసినా అది కార్యాలు చేయలేరు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రార్థనలో లేదో చిన్న చిన్న పరిచర్య చేసినప్పుడు కూడా అది పరిశుద్ధాత్మ లేకపోతే అది ఫలవంతం ఉండదు. కాబట్టి అందుకోసమే కనిపెట్టుకొని వెయిట్ అండ్ సీ, ఎదురు చూడండి అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు 2వ అధ్యాయం ఎంటర్ అయ్యాడు. వారు కనిపెట్టుకున్న తర్వాత ప్రభు చెప్పిన వాగ్దానం ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారం ఎంటర్ అయ్యాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుండి 2వ అధ్యాయంలో ఆరంభమైంది. అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ నింపబడి వారు ప్రవచించినప్పుడు అనేక ఆత్మల్లో కార్యము రక్షణ జరుగుతూ 2వ అధ్యాయం నుంచి అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుని యుగం, పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరుగుతూ వచ్చినట్లు మనం చూస్తాం. అక్కడి నుంచి ఆరంభమైంది, ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతుంది. సంఘము యేసుక్రీస్తు ఎత్తబడేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్మని యుగం అంటాం. ప్రజెంట్ ఈ యుగాన్ని పరిశుద్ధాత్మ యుగం అంటాం. కాబట్టి అందుకే నెంబర్ 1 మనం అందుకే పరిశుద్ధాత్మ అడగాలి. అందుకే పాత నిబంధనలో ఇంపార్టెంట్ చూస్తాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఇంపార్టెంట్ అంటే అసలు యేసుప్రభు చెప్పాయంటే దానికి నో డౌట్, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉండాలి మన జీవితంలో. అసలు పరిశుద్ధాత్మ లేడంటే అర్థం ఏం చెప్పంటే అసలు దేవుడే లేడని అర్థం. పరిశుద్ధాత్మ ఏమంటారు? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్ కదా, దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు, ఆయన త్రిత్వంలో ఒక 3వ భాగం. కనుక పరిశుద్ధాత్ముడు లేడంటే అందుకంటారు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాదు. అంటే ఇక్కడ అందుకే మనం దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం ఇంపార్టెంట్ అని అపోస్తలుల 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులకు చెప్తూ వచ్చాడు. పాత నిబంధనలు ఇంపార్టెంట్ మనం చూస్తామంటే, మనం చూసినప్పుడు 2వ రాజులు కానీ 2-3 అధ్యాయాల్లో ఒక ఆయన అంటాడు, అయ్యా నీకేం కావాలి కోరుకు అంటే ఏం కావాలంటాడు, అయ్యా నీలో ఉన్న ఆత్మ 2 పాలు ఆత్మ నాకు అది దయచే. అంటే ఆ నీలో ఉన్న ఆత్మ అంటే ఏలియా ఆత్మనా? అక్కడ గమనిస్తే ఇక్కడ ఏలియా అంటే 2 ఆత్మలు ఉంటాయి. ఇంకా ఆత్మలు చాలా ఉంటాయి ఇంకా చూస్తే. ఒకటి ఏంటంటే దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. రెండవది ఏంటంటే మనలో కూడా ఏముంది? ఆత్మ. మన ఆత్మ కాదు కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. ఇంకా చెప్పంటే డెవిల్ స్పిరిట్, అపవిత్రాత్మ, సాతానాత్మ, భ్రమపరిచే ఆత్మ. ఇంకా ఈ ఆత్మలు చాలా ఉన్నాయి. ఓకే సరే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఏమన్నాడు, అయ్యా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీలో ఉన్న దేవుడు ఉన్న పరిశుద్ధాత్మ అంటే ఏలియా ఎలా చేశాడు కార్యాలన్నీ? ఆయన ఆత్మతో చేయలే. ఎవరు ఆత్మ చేశాడు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ చేశాడు. అంటే ఇప్పుడు ఏలియాలో దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఏలియా దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఆ ఆత్మ చేతనే అనేక కార్యాలు చేయగలిగాడు కదా. అంటే ఇప్పుడు ఏలియాలో దేవుని ఆత్మ ఉన్నట్టు ఎవరు గుర్తించారంటే ఎలీషా గుర్తించాడు. ఇప్పుడు ఎలీషా గురించి ఏమిటంటే నీలో ఉన్న ఆత్మ అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ నాకు ఇప్పుడు ఎంత కావాలంట? 2 పాలు, డబల్ అంటే 2 కావాలి. నిజం ఎలీషా గారి కోరిక అద్భుతమైన కోరిక. ఇంకా ఆయన ఇంకా ఏం కోరుకున్నట్టు మనకు కనబడు. 5వ అధ్యాయంలో అక్కడ స్వస్థపరుతాడు కదా ఎవరు? కుష్ఠరోగం నయమన బంగారం వెండి దుస్తులు ఇస్తాను నాకు అవి కూడా ఇష్టపడలా కదా. అంటే చూడండి, అంటే ఇక్కడ దేవుని విషయంలో ఎలీషా గారి కోరిక అద్భుతమైంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏం కోరుకున్నంటే పరిశుద్ధాత్మ నాకు కావాలి, 2 ఆత్మ కావాలి. కనుక దేవుని ప్రజలంగా ఈ పరిశుద్ధాత్మ అనేది ఇంపార్టెంట్. మనకు ఎలీషా గారి ద్వారా కూడా దేవుడి ఆత్మ మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎలీషా గారు 2 ఏలియాలో ఉన్న ఆత్మ 2 ఆత్మ. అందువల్ల ఏలియా కంటే 2 చేయగలిగాడు. అది దేవుడి అనుమతితోనే. అది కూడా అందుకంటాడు అది నా వచనం లేదు అంటే నేను ఇద్దామంటే కదా. ఏలి ఇవ్వాలంటే ఏలి ఇచ్చేవాడు కాదు. అది ఎత్తబడుచున్నప్పుడు నేను కనబడి ఉంటే, అది దేవుని సంకల్పమై ఉంటే అది నీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు.
నేను అంతటి ఇచ్చాను పో అనలేదు, కానీ అది దేవుడి అంటే ఆయన ఆశ దేవుడు నెరవేర్చడం, కార్యం నెరవేర్చడం. ఇక్కడ మనం చూసినప్పుడు అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముని, ఇది నెంబర్ 1 మన జీవితంలో. మనం అందుకే మనం పరిశుద్ధాత్ముని మనం అడగాలి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ చేసే పని ఇది ఒక గొప్ప సబ్జెక్ట్. మళ్ళీ ఈ ఆత్మ ఏం చేస్తుందో, ఆత్మ ఎలా చేస్తుందో, ఏం చేయదో, ఏం చేస్తుందో అవన్నీ కూడా, ఇవన్నీ మన దాంట్లోకి వెళ్ళాం. కానీ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మని మనము కలిగి ఉండాలి. అందుకే మనం పరిశుద్ధాత్మని అడగాలి, ప్రభా నీ ఆత్మ నింపుదల నాకు దయచేయి, నీ ఆత్మతో నింపబడాలి, నీ ఆత్మతో నడిపించబడాలి, నీ ఆత్మతో నేను ప్రార్థన చేయాలి. కనుక నీ ఆత్మను సమృద్ధి అయిన ఆత్మను నాకు దయచేయి, నిండుగా ఆత్మతో నింపుము ప్రభువా, ఆత్మతో, పరిశుద్ధాత్మతో. ఒకటి మనం అడగలేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాలి, నింపబడాలి, మనం పరిశుద్ధాత్మతో కలిగి జీవించాలి. రెండవది చూస్తే ఏమి అడగాలంటే, రెండవ సంగతి మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త రెండవ సంగతిగా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15:7. నా యందు మీరును నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇక్కడ మనం రెండవదిగా చూస్తే మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి. ఒకటేమో పరిశుద్ధాత్మ దేవుని అడగండి, పరిశుద్ధాత్మను కలిగి ఉండండి. రెండవది మీకు ఏది ఇష్టమో అన్నాడు. ఇక్కడ మనం మీకు ఏది ఇష్టం అంటే, ఇప్పుడు రకరకాల ఇష్టాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటాడు, మాకు కారు ఇష్టం అంటాడు. కారు ఇష్టం అంటే కారు ఇస్తాడా దేవుడు? వాడు అంటే మనకి ఏది ఇష్టమై ఉండొచ్చు అంటే, మనకు కొన్ని సందర్భాలు ఇష్టమై ఉండొచ్చు, కానీ అది కూడా అది దేవునికి ఇష్టమై ఉండాలి. అందుకే మనం చూస్తే అది దేవునికి ఇష్టమా లేదా. ప్రభు ఏం చేస్తాడు, ఇప్పుడు మన పిల్లలు అడుగుతారు వచ్చి, కొన్ని సందర్భాల్లో కొన్ని కరెంట్ కొంచెం అపాయకరమైన డేంజర్ వస్తువులు ఉంటాయి, అవి చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. అలాంటివి ఇస్తే ఏమంటే వాళ్ళకి నష్టం. దానికి తుఫాకి గన్ను ఉంది, చిన్నపిల్లడికి ఇస్తే దాన్ని ఎట్లా మిస్ఫైర్ అయిందంటే అవసరం అది ప్రాణం తీసేస్తుంది. కాబట్టి అంటే పిల్లోడికి ఆశ ఉంది కాబట్టి పిల్లోడికి ఇష్టం అంట తుపాకీ. కానీ తుపాకీ ఇస్తే ఏమవుద్ది, అమెరికాలో మనం చూస్తాం, స్కూల్లో పిల్లోడు వెళ్ళిపోయి తుపాకీ తీసి, అక్కడ గన్ కల్చర్ ఉంది కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది కనుక వాళ్ళు గన్ తీసుకుని వచ్చు. మనకి ఇక్కడ గన్ తీసుకుని పోవడానికి వీల్లేదు, అది గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తేనే తప్ప. అక్కడ మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి పిల్లలకు వాళ్ళకి పెద్దవాళ్ళకి ఉంటుంది. కాబట్టి మరి పిల్లడు అంటే తెచ్చుకున్నాడు ఇంట్లోది. ఆ పిల్లోడు స్కూల్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని, టీచర్ని చాలామందిని కాల్ చేశాడు అమెరికాలో. అంటే చూడండి, అంటే అది ఏమైంది, నష్టమైపోయింది. అతనికి ఏమి ఇష్టమో గన్ను ఇష్టమైంది, ఆ గన్నుతో అనేకులు కాల్ చేశాడు. చివరికి అతను వాళ్ళ పేరెంట్స్ అతనికి కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇక్కడ దేవునికి ఏది ఇష్టమో, అందుకే ఆయనకి ఇష్టం ఏదై ఉన్నదో ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. అదే టైంలో మన ఇష్టము కూడా మనకు దేవుని అడగవచ్చు. అది ఆయనకి ఇష్టమై ఉన్నదైతే ఇది మనకి ఇష్టమై ఉండి ఆ రెండు ఇష్టాలు కలిసినప్పుడు అప్పుడు మనకు అడుగురిస్తాడు దేవుడు. అందుకే ఆయనకి అందుకే ఒక మాట, దానికి ముందు ఇంకొక విషయం కూడా, దానికి ఒక కండిషన్ పెట్టాడు ప్రభు. ఏమన్నాడు, నా యందు మీరును, అంటే మనం ఏం చేయాలి, దేవుని యందు ఉండాలి. అంటే ప్రభువునందు మనం నిలిచి ఉండాలి, అంటే ప్రభువులో ఉండాలి. ప్రభువుకు మనం వేరు కాకూడదు, ప్రభువుకు దూరంగా మనం ప్రభువులో ఉండాలి, ప్రభువుతో ఉండాలి, ప్రభువు మనలో ఉండాలి. ఆ తర్వాత రెండవ పదం ఏంటి, మీ యందు నా మాటలను. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకటి ప్రభువులో మనం ఉండాలి, రెండోది ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. మనలో నిలిచి ఉండడం ఏం చూపిస్తుంది, మనం చూస్తాం ఒక కొండ ఉంది, ఆ కొండలో వాటర్ పోసాం, కానీ ఆ కొండకు రంధ్రం ఉందనుకోండి, ఆ నీళ్ళన్నీ పోతాయి, కానీ నీళ్ళు నిలవబడవు. అందుకే ఏమంటాడు, బద్దలైపోవు నీళ్లు నిలవనట్టి తొట్లను ఇశ్రాయేలు తొలిపించుకున్నారు, ఇరిమియా గ్రంథంలో అంటాడు కదా. సరే, అంటే ఇప్పుడు వాక్యము నీరు, వాక్యాన్ని చదువు, ఈ వాక్యము అది ఒక కుండలో నీరు ఎలా ఉంటుందో వాక్యము కూడా మనలో నిలిచి ఉండాలి. అంటే మనలో నిలిచి ఉండడం అంటే అది మనం హృదయంలో భద్రపరచుకోవడానికి చూపిస్తుంది. ఇంకేం చూపిస్తుందంటే ఆ వాక్యము ప్రకారం మనం జీవించటాన్ని చూపిస్తాం. ఆ వాక్యాన్ని మనం మర్చిపోకుండా మరీ హృదయంలో భద్రపరుచుకున్నట్టుగా. కొంతమంది హృదయంలో వారు లేఖనాలు కలిగి, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో కలిగి ఉంటాము, ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తడమే నిలిచి ఉంటాం. అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉంటాం కనుక దేవుని వాక్యం ఉంది కనుక ఈ వాక్యములో నిలిచి ఉంటాం. ఆ వాక్యం పైన మనం డిపెండ్ అవ్వటం, ఆ వాక్యాన్ని మనం అనుసరించడం, ఆ వాక్యం ప్రకారం జీవించడము, అలాగ మనం చేసి ఆ తర్వాత ఆయనకి ఇష్టమై ఉండాలి మనం అడిగేది. అప్పుడు మనకిష్టమైంది అడిగినప్పుడు ఈ రెండు కండిషన్లు ఉన్నాయి కదా, ఒకటేమో ఆయనలో ఉండాలి, ఆయన మనం నిలిచి ఉండాలి, ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి, ప్లస్ మరియు ఆయనకి ఇష్టమై ఉండాలి, ఆయనకి ఇష్టమై ఉండాలి. ఈ మూడు విషయాలు ఎప్పుడైతే ఓకే అవుతాయో మనం అడిగింది మనకిష్టమైందని దేవుడు అప్పుడు గ్రాంటెడ్ అంటాడు, ఇచ్చేస్తాడు. అయితే దేవుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ మూడు షరతులు మనం పాటించవలసిన అనుకున్నాం, అప్పుడు మనము దేవుడు ఇస్తాడు. మరి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా, మనం భూమి మీద ఎన్నోసార్లు అడుగుతున్నాం, ఎందుకు అన్నీ అనుగ్రహించబడలేదంటే కొన్ని దేవునికి ఇష్టమైన వాటిని మనకి ఇస్తున్నాడు, దేవునికి ఇష్టం లేని వాటిని మనకి ఇవ్వడం లేదు.
కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో ఈ యొక్క అనుభవాలు మనకు లేకపోవటం వల్ల కూడా ఆయన ఇయ్యలేకపోతున్నాడు. ఇక్కడ మనం చూస్తే అందుకోసమే ఈ అనుభవాల్లో ఉండి, అందుకే యోహాను భక్తుడు అన్నాడు, మీకు ఏది ఇష్టమో, ఇది చెప్పేది మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు 15వ అధ్యాయంలో, మీకు ఏది ఇష్టమో మీరు అడగండి మా తండ్రిని, మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, అప్పుడు నా తండ్రి వల్ల మీకు అవి ఏమవుతాయంట, అనుగ్రహించబడతాయి. దేవుడు ఇస్తాడు, మీకు అనుగ్రహిస్తాడు. కనుక రెండవదికి మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభువారు డైరెక్ట్గా చెప్తున్నాడు 15వ అధ్యాయంలో. కనుక మనం చూస్తే రెండోది అంటే ఈ యొక్క అనుభవాలు కలిగి ఉండి మనకు ఆయనకు ఇష్టమై ఆయనలో నిలిచి ఉండి ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యాన్ని మనలో కార్యసాధకం జరగాలి వాక్యం ప్రకారం. అందుకే మనం పాడుకున్న పాటలో ఉంది కదా, మనలో తన శక్తి కొలది మనలో కార్యం కలదంట. మనలో ఎంతగా కార్యసాధకం జరిగిద్దో కదా, వాక్యము కార్యసాధకం జరిగే కొలది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. వాక్యము కార్యసాధం జరగకుండా ఆ వాక్యాన్ని విని మనం విడిచిపెట్టినప్పుడు, వాక్యాన్ని అనుసరించినప్పుడు అంత దేవునికి కార్యాలు మనం చూడలేము. మనం ఇష్టమే అడిగిని కూడా ఈ ప్రభువు కూడా మనకు అనుగ్రహించాడు. కనుక మనం దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఆయనలో మనం ఉండాలి, ఆయనకు దూరం కాకుండా ఆయన వాక్యం మనలో ఉండాలి, అలాగే సమయంలో ఆయనకి ఇష్టమై ఉండాలి. ఈ మూడు గనుక ఓకే అయినప్పుడు అద్భుతంగా మనం అడిగిన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడో సంగతికి వెళ్దాం. పరిశుద్ధ మూడో విషయం మనం చూస్తే వేటిని అడగాలని మన ప్రభు సెలవిస్తుందంటే నెంబర్ 3 మూడో సంగతి మనం చూస్తే ఇక్కడ మూడోదిగా యోహాను సువార్తలోనే 16:24 యోహాను సువార్త చాప్టర్ 16:24 మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి. కాబట్టి ఇక్కడ మనం మూడో సంగతిగా మనం ధ్యానించినట్లయితే ఈ 16:24 విషయంలో ఈ మాటలు కూడా ప్రభు వారే చెప్తా ఉన్నారు. ఈ 16th చాప్టర్లో కూడా ప్రభు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఏమనంటే, ఇదివరకు మీరు నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమట్లు అడగండి. ఒకవేళ మనం గతంలో కొన్ని అడగలేదేమో, ఒకవేళ కొన్ని అడిగుంటాం, ఆ అడిగిని మనం పొందుకోలేదేమో. అయితే ఇక్కడ మీ సంతోషం పరిపూర్ణమట్లు అడుగుడి అంటే ఇప్పుడు ఎలా అడగాలంటే, మీ సంతోషం ఏం కావాలంట, పరిపూర్ణం కావాలి. కనుక మనం ఇస్తున్నాం ఇక్కడ సంతోషం పరిపూర్ణమైనట్లుగా అడగమంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ఫిల్ సంపూర్తి మనం చెప్పాలి అంటే ఫుల్గా సంపూర్ణముగా మన యొక్క సంతోషము సంపూర్ణం కావాలి, సంపూర్ణంగా ఉన్నట్లుగా. ఎప్పుడైతే మీ సంతోషం పరిపూర్ణం లేదా సంపూర్ణమగినట్లు అడుగుడి అంటే ఈ సంతోషం సంపూర్ణమైనట్టు అడగాలంటే ఇక్కడ మన సంతోషమే కాదు, కానీ ముందు ఆయన సంతోషాన్ని తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం అడిగేటప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది కదా, ఏదైనా ఒక వస్తువు అడుగుతున్నాం మనకు సంతోషం, ఏదైనా బిల్డింగ్ అడుగుతున్నాం లేదా ఒక జాబ్ అడుగుతున్నాం, ఏదైనా అడుగుతున్నాం అది మనకు సంతోషకరంగా ఉంటుంది. అది అడుగుతున్నాం, అది పొందుకుంటే మనకు సంతోషం, అది మనకు కావాలని సంతోషం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి కూడా ఆ విషయంలో ఆయనకు సంతోషం ఉండాలి. అంటే ఇక్కడ మనము ప్రభువు కూడా సంతోషించాలి. అంటే ఆయన ఇచ్చేటప్పుడు ఆయన మనకి ఇవ్వాలంటే ఆయన కూడా సంతోషంగా ఇస్తాడు, అంతేగాని దుఃఖంగా ఇవ్వడు, బాధపడితే ఇవ్వడు. ఆయన ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తాడు. అందుకే ఆయన పిల్లలకు ఇరిమియా గ్రంథంలో రాయబడినది 33వ అధ్యాయంలో, ఆయన మేలు చేయట యందు ఆయన ఆనందించే దేవుడు. అంటే మేలు చేసి ఆనందిస్తాడు, ఇచ్చి సంతోషిస్తాడు, సంతోషంగా ఇస్తాడు. అంటే ఎప్పుడు సంతోషిస్తాడు, ఆయన ఎప్పుడు ఆనందిస్తాడంటే ఆయన సంతోషపెట్టే జీవితం మనలో ఉండాలి. ప్రభు మన యందు సంతోషించాలి. అందుకే చూడండి సామెతలో రాబడింది, రాజుల ముఖ ప్రకాశం వల్ల ఏమవుతుందంట వాళ్ళకి వెలుగు కలుగుతుంది, వాళ్ళు కోరుకున్న బహుమానం వాళ్ళకి వస్తాయంట. అంటే ఒక వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు సంతోషం వేసింది, తీసుకో అంటాడు. ఇంక కొత్త లేదు ఏంటికి తన దగ్గర ఉన్న బంగారం హారం కావచ్చు, అది విలువైంది వెండి ఏదైనా సరే ఇచ్చేసేస్తాడు రాజు. ఎందుకంటే రాజుకు సంతోషం కలిగింది కాబట్టి అది చిన్నదా పెద్ద అని చూడడం, ఇచ్చేసేస్తాడు రాజు. అంటే సంతోషంతో ఇచ్చేస్తాడు కదా. అంటే దేవుడు కూడా మన యందు సంతోషించినప్పుడు మనము కూడా ఆయన్ని సంతోషపెట్టి ఆయన సంతోషపరిచి. అందుకే చూడండి ఎగ్జాంపుల్ ఎస్తేరు చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఆమె ఏం చేస్తుంది, నీకు ఎస్తేరు రాని అని ఎస్తేరు నీ మనమేంటి అడుగు అన్నాడు. అడగ మనమైతే వెంటనే మా ప్రజలందరూ రక్షించేసేయి, శాస్త్రాన్ని మార్చేసేయి, సగం రాజ్యం ఇచ్చేసేయి, లేదా ఇది ఇచ్చేసి ఒకళ్ళు అడుగుంటామేమో. కానీ ఆమె అట్లా జరగల. ఎన్నిసార్లు విందు చేసిందమ్మా, ఎన్నిసార్లు విందు చేసింది, 2 సార్లు 3 సార్లు కరెక్ట్ చెప్పారు. ఎన్నిసార్లు విందు చేసింది ఎస్తేరు, ఎందుకు 3 సార్లు విందు చేయాల్సి వచ్చింది? విందు అంటే అర్థం ఏంటి, సంతోషం.
అంటే ఇప్పుడు డైరెక్ట్గా వాస్తవానికి ఆ టైంలో అడిగినప్పుడు రాజు ఇవ్వచ్చు అని అన్నాడు, స్వయంగా అన్నాడు. దండం చాపాడు, దయగలిగింది రాజుకి. ఏంటో నీ కోరిక అడుగురు, సగం మట్టుకెళ్ళి ఇచ్చేస్తాను, సగం మట్టుకు. అదనలో ఆయనే సామ్రాజ్యం, ప్రపంచానికి సామ్రాజ్యం ఆయనే. సగమైన ఇస్తానంటే సామాన్యం కాదు. అంత ఇస్తానప్పుడు కూడా ఆమె ఏమంటుంది, అయ్యా ఏంటంటే ముందు నీ దగ్గర ఉన్న ఎవరు, నీ ప్రధానమంత్రి అయినా హామాన్, ఇరువురు వచ్చి నేను చేసే విందులో మీరు పాలు పొందాలయ్యా. అసలు ఇదేమైనా ఎట్లా ఉంటుంది? ఆమె ఏ పరిస్థితిలో ఉంది, ఏ శ్రమల్లో ఉన్నారు ప్రజలు, మీరు వచ్చి నేను ద్రాక్షారసంతో చేస్తానంటే ఇప్పుడు మనం చూడండి కష్టంలో సమస్యలో ఉన్నాం. అయ్యా మీరు రండి, మేము రేపు మీకు డిన్నర్ చేస్తున్నాం, మంచి పంచభక్ష పరమాణాలు చేస్తున్నాం, మీరు వచ్చి మీరు ఆరగించండి అంటే ఏమనందా? అసలు ఏంటి సంతోషం? ద్రాక్షారసం అంటే సంతోషం. అంటే ఈమెకి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి దుఃఖంలో ఉన్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. 4వ ఎవరు? మొర్దెకై. ఈమె కూడా 3 దినాల ఉపవాసం ఉంది. ఎస్తేరు 4వ చివరి వచనాల్లో యూదులందరూ దుఃఖం, కలవరం, ఏడుపు. మరి ఈ పరిస్థితుల్లో రండి మీరు వస్తే ఇరువురికి ఇద్దరికి, అందులో వచ్చేది రాజు కంటే ఏదో రాజు అంటే భర్త, రాజు అంటే ఓకే అనుకుందాం, ఎవరికి చేస్తుందంట? అసలే దానికి మూల కారకుడు ఎవరు? మూలం అది వస్తాను చూడు, ఒకసారి లైవ్ వస్తుంది, చెక్ చేద్దాం చూడండి. అంటే అసలుకి ఈ యూదులందరూ చావడానికి ప్రధాన కారకుడు ఎవరంటే హామాను కదా. అలాంటి హామాను కూడా తీస్తారండి. హామాను కూడా నేను విందు చేస్తాం, ద్రాక్షారసం విందు చేస్తాను అంటే ద్రాక్షారసం అనేది సంతోషానికి గుర్తు. అంటే ఇప్పుడు ఈమె ముందుగా రాజును సంతోషపరుస్తుంది, అదే సమయంలో శత్రువును కూడా సంతోషపరుస్తుంది. నిజంగా ఆశ్చర్యం. ఇక రాజునంటే భర్తను సంతోషపెట్టి ఓకే, తప్పు కాదు. అలాగే శత్రువుని, ఏ శాసనానికి మూలం, యూదులు చావడానికి ఒక శాసనానికి మూలమైన హామానును కూడా ద్రాక్షారసంతో, అది కూడా ఒక టైం కాదు, అలాగా 2 సార్లు పర్యాయం చేసి తర్వాత 3 అప్పుడు అంటది కదా, అప్పుడు చెప్పిద్ది. అప్పుడు ఏంటి నీ కోరిక అంటే 2 సార్లు కూడా చెప్పలేదు. నిజంగా ఒకసారి ఫస్ట్ అడగొచ్చు, కానీ అప్పుడు కాదు, విందు, మరలా అట్లాగా విందు. అంటే రాజును సంతోషపరిచింది. ఇప్పుడు రాజు ఎట్లా ఉన్నాడంటే ఎంతగా ఏమో వేరు కోరిక ఇష్టపడి ఇంత విందు చేసింది, ఇంత సంతోషపరిచింది. ఇప్పుడు ఆయన సంతోషం ఒకవేళ మనం అనుకుంటే వెంటనే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆ ఫస్ట్ టైంలోనే ఆమె అడిగితే ఒకవేళ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. ఒకవేళ అది కొంతవరకే చేస్తాడేమో, అంటే ఆమెను కొంతవరకు సంతోషపరిచేవాడేమో, ఆ కార్యము కొంతవరకు చేసేవాడు, ఫుల్ఫిల్ అయ్యేది కాదేమో. అంటే ఈమె సంతోషపరిచినప్పుడు, ఫుల్ఫిల్గా సంపూర్ణంగా సంతోషపరిచినప్పుడు ఆయన కూడా సంతోషపడి ఈమె సంతోషం సంపూర్ణమగినట్లుగా ఎస్తేరు, మొర్దెకై, యూదులు వారి సంతోషము సంపూర్ణమవునట్లుగా ఇచ్చాడు రాజైన అహష్వేరోషు. ఇక్కడ మనం ఆ రాజు స్థానం యేసుప్రభువారు, ఆ ఎస్తేరు యూదులు, మొర్దెకై మన స్థానం. కాబట్టి ఇక్కడ మనము మూడవదిగా చూస్తే మనము ఆయన్ను సంతోషపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు మన ఎందుకు సంతోషిస్తున్నాడా? ప్రభువుకు సంతోషిస్తున్నాడు. ఒక రాజు సంతోషిస్తే, సామెతలు ఎందుకు రాయబడింది? రాజు సంతోషించినప్పుడు ఇష్టమైన బహుమానాలు కొరత ఉండదు, ఎన్నైనా ఇస్తుంటాడు. ఆయన ఇష్టపడు. ఆయన కోపం పుట్టిస్తే బహుమానాలు ఉండవు, కానీ ఏముంటాయి? పనిష్మెంట్, శిక్షలు ఉంటాయి కదా, శిక్షలు ఉంటాయి. కాబట్టి అందుకే మన దేవుణ్ణి సంతోషపెట్టడం మనం నేర్చుకోవాలి. ఆయన ఎట్లా సంతోషిస్తాడు? ఇది ఒక వర్తమానం వద్దు. మళ్ళీ దేవుడు సంతోషించాలంటే కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆయనకి ఇష్టమైన కార్యం చేసినప్పుడు ఏమైనా మంచి కార్యం చేసినట్టు, నా పిల్లలు సత్యమును గూర్చి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము యోహాను 13 గాయి గురించి రాయబడింది. ఇంక ఈ సంతోషం ఎలా వస్తుంది? లూకాసు 15 ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా. దీనికి ఒక వర్తమానం ఉంది. దేవుడు సంతోషపెట్టాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. సరే, ఇప్పుడు మనకు కావాలంటే మూడో సంగతి ఏంటంటే, దేవుడుని ఆయన సంతోషపెట్టమని నేర్చుకున్నప్పుడు ఆయన సంతోషపెట్టి మన ఎస్తేరులాగా అడిగితే యేసుప్రభువారు చూడండి. అందుకే యేసుప్రభువారు అంటే ఏమన్నాడు? తండ్రి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందం లేదా సంతోషం కదా. అంటే ఇప్పుడు యేసుప్రభువారు తండ్రిని సంతోషపెట్టాడు, ఆనందపరిచాడు. అందుకే ఏమడిగినా సరే గ్రాంటెడ్ అయిపోతాను. యేసుప్రభువారు ఒక్క సిలువు దగ్గర మాత్రమే, అది కూడా మానవుల రక్షణ కొరకు మనం చూసి ఆయన ఉన్నాడు. కానీ అసలు యేసుప్రభు ప్రార్థనలు ఏది ఫెయిల్ కాల, అన్నీ అనుగ్రహించాడు, అన్నీ ఆయనకు సంతోషం ఎదుటికి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి. అట్లనే అహష్వేరోషు రాజు కూడా ఈ ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ ఎంత సంతోషం అంటే వారు ఆ దినం విందు చేసుకున్నారు. చూసారా? ఆ రోజు బహుమానాలు పంచుకున్నారు. ఆ దినంలో పూరీమని ఒక ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇయర్ కూడా అది కలిగి ఉంటామని ఒక నిబంధన చేసుకున్నారు.
ఇక్కడ మనం చూస్తే మూడోదిగా దేవుని మనం సంతోషపెట్టడం నేర్చుకొని మన సంతోషంతో మనం అడిగితే అప్పుడు మనకు ప్రభు అనుగ్రహిస్తారు. నెంబర్ 3. నెంబర్ 4 చూద్దాం. 4వదిగా మనం ఏమి అడగాలి, ఎలా అడగాలి మనం చూస్తున్నాం. 4వ సంగతి చూస్తాం. 4వదిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అక్కడ మనం గమనించినప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 8, 9 వచనాలు. లూక్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 8 and 9. అతడు తన స్నేహితుడైనందున సిగ్గుమాలి అడుగుట వలన నేను చదవండి. కనుక 9వ వచనంలో రైట్, అటువలనే మీరును చాలు. ఇప్పుడు మనం చూస్తున్న మన అంశం అడుగుట. తండ్రి దేవుడు అన్నాడు యేసు ప్రభుతోటి, నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నన్ను అడుగు, కుమారుడా నన్ను అడుగు అన్నాడు తండ్రి దేవుడు యేసు ప్రభుని. అలాగైనా ప్రజలు ఇశ్రాయేలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత దేవుని సంఘం, దేవుని ప్రజలు. ఇక్కడ మనం అడిగేది విషయంలో 4వ చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు అటువలనే అడగండి. అటువలనే అంటే మనం అడగాలి. ఎలా అడగాలంటే, ఒక స్నేహితుడు అర్ధరాత్రి వచ్చిన స్నేహితుని కోరికే లేచి తను ఏం చేసినంటే తన స్నేహితుని ఆకలి తీర్చడానికి మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి లేపుతున్నాడు. తన స్నేహితుని ఆకలి తీర్చడం కొరకే సిగ్గుమాలి అవతల స్నేహితుడు లేచి రొట్టెలు ఇచ్చేదాకా, తన అవసరత తీర్చేదాకా, తన అక్కర తీర్చేదాకా, కనుక తనకు అవసరమైన ఇచ్చేదాకా మాటికి సిగ్గుమాలి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే అటువలే అడగండి అన్నాడు. అంటే మనం కూడా ఆ స్నేహితుల్లాగా, ఇక్కడ 3 స్నేహితులు ఉంటారు. 3 స్నేహితులేమో, ఒక రాత్రి వేళ ప్రయాణంలో వచ్చిన స్నేహితుడు, ఇప్పుడు నిద్రపోతున్న ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, నిద్రపోతున్న స్నేహితుడు. ఈ స్నేహితుని కొరకే ఆహారం పెడుతున్న స్నేహితుడు, ఈ ఆహారం పెట్టే స్నేహితుడేమో యేసు ప్రభు. కనుక అడిగే స్నేహితులేమో అడిగే వాళ్ళు మనం, దారిని వచ్చిన స్నేహితులేమో ఈ లోకంలో రక్షణ లేక ఆకలితో వచ్చారు, అలమటిస్తున్నారు, ప్రయాణంలో వచ్చారు, వారు అర్ధరాత్రి వచ్చారు, చీకట్లో వచ్చినారు, ఎన్నో పరిస్థితులు గుండా ఉన్నారు, శ్రమలు గుండా ఉన్నారు, బాధల్లో దుఃఖాల్లో ఉన్నారు. అలాంటి ఆ స్నేహితుల కొరకు, అంటే స్నేహితులు అంటే మనం భౌతిక స్నేహితులని కాదు, భూమి మీద ప్రజలు కాబట్టి, అలాంటి వారి కొరకు ఈ మాటికి అడుగుతున్న సిగ్గుమాలు అడిగే స్నేహితులమే ఆ స్థానం మంది. అక్కడ లేచి ఇచ్చి ఆహారం తీర్చేదేమో మన దేవుడు బదులు అక్కడ సాదృశ్యంగా చూస్తే మన ఆహారం తీర్చేది, మన అక్కర తీర్చేది మన పరలోకం స్నేహితులు. అందుకే నేను మిమ్మల్ని దాసులను పిలక యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నాకు స్నేహితులు అన్నాడు. అంటే యేసు ప్రభువారు మనకు స్నేహితుడు యోహాను 15వ అధ్యాయంలో. కాబట్టి మన స్నేహితుడిని మనం అడగాలి. ఇలాగా మనం అటువలే అడగాలి, సిగ్గుమాలి అడగాలి, మాటికి అడగాలి, ఇచ్చేంత వరకు మనం అడగాలి. ఇక్కడ మనం ఎలా అడగాలంటే ఇది ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని, ప్రభు ఇచ్చేంత వరకు మాటికి అడుగుతుండాలి, సిగ్గుపడకుండా అడగాలి. నా స్నేహితుడా నువ్వు ఆకలి దయచేసి, ఆకలి మధ్యరాత్రి వచ్చిన స్నేహితుడు ఆకలి తీర్చాలి అతని కొరకు. అంటే ఇక అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇంకా చెప్పండి, తన కోసం కాదు కానీ ఆ స్నేహితుడు అడిగేది ఎవరి కోసం అంట, అర్ధరాత్రి వచ్చిన మరొక స్నేహితుని కొరకు. అంటే ఆకలితో వచ్చిన స్నేహితుడు, దారిలో వచ్చిన మార్గం వస్తున్న స్నేహితుడి కొరకు, ప్రయాణిస్తున్న స్నేహితుని కొరకు, ఆ స్నేహితుడి కొరకే అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈయనలో స్వార్థం లేదు, నిస్వార్థమైన అడుగుతున్నాడు. కాబట్టి అడిగేది మాటికి అడుగుట, సిగ్గుపడకుండా అడుగుట, అది ఇచ్చేంత వరకు అడుగుట, ఆ అడిగేది మన కొరకు కాకుండా ఎదుటి వారికి, ఇతరుల కొరకే అడగటం. ఇది అడిగే విధానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ అంటే లేదా ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం అలాగుండి ఆ లక్షణాలు కలిగి ఉండి అప్పుడు మనం ఏం చేయాలా, అడగాలి. అక్కడేమో రొట్టెలు అవసరమైంది, ఇదిలో మనము ఆ రొట్టె వాక్యానికి సాదృశ్యం రొట్టెలు, కనుక యేసుక్రీస్తు వారి సాదృశ్యం రొట్టెలు. కనుక మన ఇతరులకు దేవుని వాక్యాన్ని పంచం, ఇతరుల కొరకు సువార్త, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల ఆత్మీయ జీవము కొరకు, ఇతరుల ఆత్మీయ మేలు కొరకు, రక్షణ కొరకు, ఇతరుల ఆత్మీయ తృప్తి కొరకు, ఇతరుల ఆత్మీయ ఆకలి తీర్చడం కొరకు, మనకు ఆకలి తీర్చబడద్ది, ఇతరులకు ఆకలి తీర్చబడి ఇతరులకు తృప్తి కలిగినట్లుగా మనము అడగాలి. అలాగే మనం 4 చూస్తే అటువలనే అడగండి, ఆ స్నేహితుల్లాగానే
మనము ఇతరుల కొరకు ఎంతోమంది నశించిపోతున్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు. వారి భూమి మీద ప్రజలు ఎంతోమంది, తోటి వారు, ఇరుగుపొరు వారు, స్నేహితులు, మన బంధువులు, మన దేశము, ప్రపంచంలో ఎంతోమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్న వారి కొరకే మనం అడగాలి. వారి కొరకే ప్రభువా వారి ఆకలి తీర్చాయి, వారికి రక్షించాయి, వారికి తృప్తిపరిచాయి, వారికి జీవము దయచేయి, వారికి పరలోకం దయచేయి. వారు ఆకలితో అలమటిస్తున్నారు, ఏమి లేదు వారి దగ్గర. ఆకలితో అలమటిస్తూ అల్లాడిపోతున్నారు. చివరికి ప్రాణం కోల్పోయే పరిస్థితి, మరణం కోల్పోయే స్థితి, నరకానికి పోయే పరిస్థితి. కనుక అలాగ మనము ఆ భారముతో మాటికి అట్టి భారముతో మనం అడగాలి. చివరి 5 మనం చూద్దాం. చివరికి 5వదిగా కీర్తనలో అక్కడే రాయబడింది ఏం అడగాలో తండ్రి అని దేవుడు డైరెక్ట్గా చెబుతున్నాడు ఇక్కడ. 5వది చదవండి, చాప్టర్ 2 వర్స్ 8, 2:8. నన్ను అడుగుము, ఇక్కడ ఏం అడగాలి? తండ్రిని అడగాలి. తండ్రిని అడగాలంటే మనం ఆయన యేసుప్రభువు వారు ప్రియమైన కుమారుడు, తండ్రికి జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు, ఇష్టుడు నాకు అంటాడు, ఇష్టమైన కుమారుడు, ప్రియ కుమారుడు. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు యేసుప్రభువు వారు. ఇప్పుడు ఆ లక్షణాలు కలిగి ఉండి ఏం అడగాలి ఇప్పుడంటే జనములను అడుగు. యేసుప్రభువు అంటున్న తండ్రి నువ్వు జనాలను అడుగు. కాబట్టి ఫస్ట్ పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగమే, కానీ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అన్ని జనులకు కూడా దేవుడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే అన్ని జనాంగాలను అడుగుతున్నాడు తండ్రిని. ప్రభా ఈ జనాంగం, యూదులు, గ్రీస్ దేశులు, హెల్లేనీలు, ఏ భేదం లేదు, అన్ని జనాంగాలు. అపోస్తుల 10వ అధ్యాయం ఉన్నది, అక్కడ దుప్పటి సెంగు పేతురు దర్శనంలో చూస్తాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని ఆయనను ప్రతి జనం, ఎవ్రీ నేషన్, ప్రతి జనాంగంలో వస్తున్నాం. అది ఏ దేశము, ఏ ప్రజలైనప్పుడు కూడా. కాబట్టి మనం వస్తే భూదిగంతముల వరకు, కనుక ప్రపంచంలో భూమి నలుదిక్కుల భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా కనుక మనం వస్తుంది. అండ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ యువర్ పొజిషన్. ఎండ్ అంటే ముగింపు అనేది, అంటే భూమికి ఎంత ముగింపు ఉందో, ప్రపంచం వరకు, ఖండాలన్నీ, ప్రపంచంలో భూమి మీద మనుషులు నివసిస్తున్న అంతటి వరకు కూడా. కనుక మనం ఏంటంటే జనములు అడగాలి. ఈ జనములనేమో యేసుప్రభువు ఎందుకు అడుగుతున్నాడంటే, తండ్రి ఈ జనాలను రక్షించు, ఈ జనములకు మహిమను తెచ్చాయి, ఈ జనములు నిత్య జీవులు ప్రవేశించాలి, కనుక ఈ జనాలు నశించిపోకూడదు అన్నట్లుగా మనం ఇక్కడ ఏం చేయాలంటే 5వ చివరిగా మనం చూస్తే ప్రభా ఈ జనములను దయచేయి. బిల్లీ గ్రహం గారు ఆయన అమెరికా దేశంలో పరిచయం చేస్తున్న దినంలో రాత్రి టైము ఆయన ఒంటరిగా ఒక గదిలో కింద సాష్టాంగం పడతాడు. అంటే బోర్ల పడ్డాం, సాష్టాంగం అంటే బోర్ల పడి సాష్టాంగం పడి ప్రభువా ఈ దేశాన్ని, ఆయన అప్పటికి ఇంకా అంతగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచలేదు. ఆయన 6 దినాల్లో ప్రభువా ఈ అమెరికా దేశం నాకు ఇవ్వు అని ప్రార్థన చేశాడు. ఈ దేశాన్ని నాకు అయ్యా, ఈ దేశం నాకు ఏమంటే, దేశం అంటే ఆస్తి ఐశ్వర్యం బంగారు ధర్మం కాదు, కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే అమెరికా దేశంలో మనుషులందరూ నాకు దయచేయి, ఈ మనుషులందరూ రక్షణ పొందాలి, వారందరికీ సువార్త చెప్పాలి, వారందరూ నాకు దయచేయని రాత్రిలో ఎంతో కాలము బొల్లాడుతూ వచ్చాడు. రూమ్ అంతా బొల్లాడి ప్రార్థన చేసేవాడు. అలాగ దేవుడు ఒక దినమున ఆయనకు సువార్తనిచ్చాడు. వాస్తవానికి బిల్లీ గ్రహం గారి గురించి అనేక బైబిల్ పండితులు చెప్పేదంటే, ఆయన డెప్త్ లోతైన వర్తమానంకి వెళ్ళడు, కానీ చక్కగా చాలా వివరంగా స్పష్టంగా ఉంటుంది ఆయన చెప్పే మాటలు. ఆయన వాక్యం అంటే లోతుగా చెప్పడు వాక్యం, కానీ ఆ చెప్పే మాటలు రిపెంటెన్స్, మారు మనసు రక్షణ చక్కగా వివరంగా ఉంటుంది. బిల్లీ గ్రహం గారు చెప్పే వాక్యం చక్కగా అందరికి అర్థమైంది. అది దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంత. అలాగ దేవుడు అలాగా లక్షల కోట్ల మంది అమెరికా దేశాన్ని దేవుడు అప్పగించాడు, జనాంగాలు ఇచ్చాడు అద్భుతంగా దేవుడు. కాబట్టి ఇక్కడ మనం కూడా రక్షణ పొందని మన ఇంట్లో పిల్లలు, భార్యో, భర్తో, మన కుటుంబీకులు, బంధువులను అడగాలి. అంటే దేవుని అడిగేది, అయ్యా వీళ్ళని దయచేయి, వీళ్ళని సంపాదించుకోవాలి, వీళ్ళ ఆత్మలను రక్షణ పొందాలి, మా గ్రామాన్ని, మా దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభువా ప్రజలను రక్షించని ఆ ప్రజలను మనం అడగాలి. అబ్రహాం గారు జయించిన తర్వాత సొదొమ గొమొర్రా రాజులు అంటారు, ఒకవైపు ఆస్తి పెట్టారు, ఒకవైపు సొదొమ గొమొర్రా గెలిచిన యుద్ధ పరాక్రమించి ఉన్నప్పుడు అంటారు కదా, ఆ రాజులు అంటారు, అయ్యా ఈ స్వాస్థ్యం ఇదిగో బహుమానంతా నువ్వు తీసుకో, నీ దగ్గరున్న ఆ పనివారిని వారిని ఏం చేస్తావు, యుద్ధంలో సైనికులు నాకు దయచేయంటే ఆయన అంటాడు కదా, ఇదంతా నువ్వే తీసుకో, నాకేమొద్దు. కానీ అక్కడ మాత్రం చూస్తే అబ్రహాము తన వారిని కోరుకున్నాడు కదా, తన వారిని కావాలి, ఈ ఆస్తులను కోరుకోలేదు కానీ తన వారిని కోరుకున్న అబ్రహాం. కాబట్టి దేవుని ప్రజలుగా మనము అనేక ప్రజలను అడగాలి, ప్రజలను కోరుకోవాలి, అనేక ప్రజలను ప్రభు వారిని దయచేయి, వారిని మాకు దయచేయి అంటే అర్థం ఏంటంటే వారు ప్రార్థన ద్వారా, సువార్త ద్వారా వారు రక్షించబడాలి, దేవుళ్ళకు రావాలి, కనుక వారు అనుగ్రహించబడాలి వారు. కాబట్టి అందుకే జనములను నీకు స్వాస్థ్యం, అడుగుము జనములను
ఏ జనాంగాలతోనో ఏ రక్షణ పొందలేదో వారందరినీ మనం ఆయన నామములో ఆయన కుమారులమై ఆయన సంతోషపెట్టేవారమై ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారమై ఉండి ఆయనకు ఆనందం కలిగిసే కుమారులమై ఉండి అప్పుడు మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన మనకు అప్పుడు అంటాడు, నీకు స్వాస్థ్యంగా భూమి దిగంతుల సొత్తుగాను ఇచ్చేదను, అడుగుడి మీకు ఇవ్వబడు. అట్లా దేవుడు 5 సంగతులు. నెంబర్ 1 మొట్టమొదటి మనం చూద్దాం, ప్రార్థనలోకి వెళ్దాం. నెంబర్ 1 మొదటి సంగతి మనం చూస్తాం. 1 పరిశుద్ధాత్మను మనం అడగాలి, కనుక ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను కలిగించి. 2వది మనము దేవునికి ఏది ఇష్టమో కదా, ఆయనకి ఇష్టమైన వాటిని అనుభవం కలిగి ఉండి ఆయనకి ఇష్టమైన. 3వది దేవుని సంతోషపరిచి మనం కూడా సంతోషపరిపోయినట్లు అడగాలి. 4వది మాట సిగ్గుమాలి ఆ స్నేహితుని వలే అటువలే మనం అడగాలి, అనేక వారి తృప్తిపరిచి ఆకలి తెచ్చిన. 5వది ఆయన కుమారులమై ఉండి ఈ సంతోషపరి కుమారులమై ఉండి జనములను అడగాలి. ఆ 5 సంగతులుగా మనం అడిగినప్పుడు దేవుడు ఈ 5 కూడా దేవుడు అనుగ్రహించేవే. ఈ 5 కూడా అనుగ్రహిస్తాడు డైరెక్ట్గా. ఇక్కడ 2వ కీర్తనలో యెహోవా దేవుడు చెప్పాడు, యోహాను సువార్తల్లో యేసుప్రభువారు చెప్పారు. అంటే అవి 5 కూడా దేవుడు అనుగ్రహిస్తాను, అందులో డౌట్ లేదు. దేవుడు ఇస్తాడు, నేను ఇస్తాను అంటున్నాడు ప్రభు, అంతే. కాబట్టి 5 రకాలు మనం కలిగి ఉన్నప్పుడు అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. అలాగే ప్రభు మనకు దయచేసినట్లు వాక్య పిలుగులు వాక్యానుసారంగా ప్రభుని స్తుతించి ప్రార్థన. మొదటిగా మనం ప్రభుని స్తుతిద్దాం. ఈ వాక్యానుసార అనుభవంలో మనం పరిచయం చేసుకుందాం. ఈ వారమంతట్లో మనం బలహీనతలు వాక్య పిలుగులో ప్రభు రక్తంలో క్షమాపణ అడిగి పరిశుద్ధపరచుకుందాం. ఆ తర్వాత అంశాల కొరకై మనం ప్రార్థన చేద్దాం. మరి సర్వమానవాళి రక్షణ కొరకు ప్రార్థన చేద్దామండి. సార్వత్రిక సంఘమంతా క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన. మొదటిగా ఈ 5 లక్షణాలు 5 అనుభవాలు ప్రభు మనకు అనుగురించినట్లు మనం ప్రార్థన. ఆ తర్వాత మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే అది ఎంతో ప్రతిఫలంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ప్రభుని స్తుతిస్తాం, ఈ వాక్యానుసారం మనం పరిశీలన చేస్తాం, అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభువుకు అప్పగించుకుందాం. అంత మంచి లక్షణాలు కలిగి ఉండి అలా అడిగినట్లు తీర్మానం చేసుకుందాం. ఆ తర్వాత నశించిపోతున్న ప్రపంచంలో ఉన్న మనుషులందరి రక్షణ, మరి సార్వత్రిక సంఘమంతా క్షేమాభివృద్ధి. అలాగనే మనం చూస్తే మనకి ఈ ప్రాంతం పరిసర చుట్టుపక్కల గ్రామాల పరిచర్య కొరకు. తర్వాత మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి, దాదాపు 7 దఫాలుగా జరుగుతున్నాయి. కొన్ని ఎలక్షన్ అయిపోయినాయి కూడా, పార్లమెంట్ ఆయా సందర్భం కొన్ని రాష్ట్రాలు అయిపోయినాయి. తిరిగి మరలా 13వ తారీఖు మన దగ్గర మన రాష్ట్రంలో జరుగుతోంది. సోమవారం 13వ తారీఖు ఎలక్షన్ కొరకు. ఆ తర్వాత 20వ తారీఖు, తర్వాత 25వ తారీఖు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, వేరే స్టేట్లో ఉన్నాయి. కాబట్టి అలాగా ఈ ప్రాంతాలు జరుగుతున్న ఎలక్షన్ కూడా దేవుని మహిమార్థముగా అనేక ఆయన చిత్తంలో అధికారులు తీసుకురావడానికి ప్రజలకు కూడా దైవ జ్ఞానం ఇచ్చి ఏ మతానికి అలాగ సపోర్ట్ చేస్తూ విరోధమైన కార్యాలు జరిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం అలాంటి వాటి విషయాలు జాగ్రత్త పడి అలాంటి కాకుండా ఎలాగా దేవుని ప్రజలకు ఏది మేలో క్షేమో ప్రార్థించి వివేచన కలిగి మనం ఓటు వేయాల్సిన, అలాగా ప్రజలకు ఓటు వేయాల్సి ఉన్నాం. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. అలాగే దేవుని చిత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, 7 దఫాలుగా జరుగుతున్న ఎలక్షన్స్ ఉన్నాయి. కనుక ఆ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ కమిషన్ వారు ప్రభుత్వాలు చక్కగా సామరస్య వాతావరణంలో ఎలక్షన్ జరగడానికి ప్రార్థన చేద్దాం. తిరిగి అలాగా మరి హెబ్రోను పద్మాసు సార్వత్రిక ప్రపంచ పరిచర్య దేవుని మహిమార్థరించబడానికి అలాగా దేవుని కార్యం జరిగించబడి కొంతమంది బలహీన అనారోగ్యంగా ఉన్నారు, వారిని దేవుడు స్వస్థపరిచినట్లు కూడా ప్రార్థన చేద్దాం. బలహీనంగా అలాగా మరి భవిష్యత్ పరిచర్య కొరకు అన్ని విషయాల్లో మరి ప్రార్థన చేద్దాం. యవనస్తులు తిరిగి ఆయా కాలేజీ గ్రూపులు సిద్ధపరచబడుతున్నారు. యవనస్తులు చదువుకున్న ఉద్యోగాలు వివాహాలు కొరుకున్నారు. కొంతమంది భర్తల రక్షణ, బిడ్డల రక్షణ, దూరదేశాలు ఉన్న కుటుంబాలు, అలాగే దేవుని దాసులు పరిచారకులు బలపరచడం. రేపు దినం ఉదయకాల పడి సువార్త ఆరాధన ప్రభుల రేపు దినం పరిచర్య. ఈరోజు సాయంత్రం కూడా మరి 6:30 గంటలకు మరి సహోదరు రఘు అన్న వారి గృహంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర, డలోస్ నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర 6:30కి కృతజ్ఞత కూడుకుంటుంది. సంగతి కూడా ప్రార్థించుదాం. అలాగే రేపు దినం ఆదివారం ప్రభుదిన పరిచర్య కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగా దేవుని వాక్య వెలుగులో ప్రభు స్తుతిస్తూ వాక్యానుసారం మనం ప్రార్థిద్దాం. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడి ప్రతివాడు పొందున్, అడిగేడి ప్రతివాడు పొందున్. ప్రార్థించండి.